పాషా గారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఇప్పుడు రోడ్డు మీద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ వెపన్స్, ఇది కాన్స్టిట్యూషన్ మనకిచ్చినటువంటి హక్కు. ఆర్టికల్ 19(1)(b). వాళ్ళు పీస్ఫుల్గా, శాంతియుతంగా వాళ్ళు ఒక ఆందోళన అన్నది చేస్తున్నారు. వాళ్ళని దుర్మార్గంగా, దారుణంగా రేపొద్దున మనం కలుద్దాము, కూర్చొని మాట్లాడుకుందాము అని ఒకరోజు ముందు రాత్రి దారుణాతి దారుణంగా పోలీసులను పెట్టి జంతువుల్లాగా అలాగా ఈడ్చుకుంటూ వెళ్ళారు. అది వాళ్ళ రైట్ని మీరు కట్టెలు చేశారు. కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కు అది. అండ్ ఇంకో విషయము, వాళ్ళు ఎందుకని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలని ప్రశ్నిస్తున్నారు. ఏమయ్యా మీరు చెప్పారు, అధికారంలోకి వచ్చి 21 నెలలు అయిపోయింది, ఇంకా ఎప్పుడు చేస్తారు? అప్పుడెప్పుడో ఏదో ఇచ్చారు కదా 10,000 రూపాయలు, అది పసుపు కుంకుమ అని. రేపు పొద్దున ఎలక్షన్లు అంటే ఇప్పుడు ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారా? సార్ ఉప్పు కారం ఇస్తారేమో. అదే చెప్తున్నాను. ఏంటి దారుణం అని చెప్పేసి పాపం వాళ్ళు అడిగి 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 చివరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఈరోజు ఆందోళనకు దిగితే మహిళలు అని కూడా చూడకుండా దారుణంగా లైట్లు కట్ చేసి కంచెలు వేసి వాళ్ళని దారుణంగా ముసుగులేసి పిన్నులతో గుచ్చి అక్కడి నుంచి లేపారండి. ఎక్కడ? అదే సార్ వాళ్ళే చెప్తున్నారు. ముసుగులేసి కొట్టడం ఏంటి సార్? మనం చెప్పట్లే, వాళ్ళే ముందుకు వచ్చి చెప్తున్నారు. ఒకవైపు ఆ పరిస్థితులు ఉంటే మరొక వైపు ఒక మంత్రి గారు అసెంబ్లీలో నిలబడి ఏం మాట్లాడతారండి? ఏమీ చేయలేదు, ఏమీ జరగలేదు. నిజంగా మంత్రి గారు ఏమీ జరగకపోతే చాలా మంచిదే, మీరు వెళ్ళి మాట్లాడారా వాళ్ళతోటి? మరి ఇలాగ మాట్లాడే వాళ్ళు మహిళలందరూ వీళ్ళెవరు? వీళ్ళు అంగన్వాడీలే కదా. వీళ్ళు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని కదా చెప్తున్నది. మీకు వినబడట్లేదా? మీరు సోషల్ మీడియా చూడట్లేదా? లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూడట్లేదా? సరే, మీ పచ్చ మీడియా అంటే చూపించదు, అది వేరే సంగతి. అప్పుడప్పుడు పనికొచ్చే మీడియా అన్న చూడండి. దానివల్ల మనకి ఒక ఒక ఆలోచన అన్నది పెరుగుతుంది. ఎంత దారుణం సార్! ఒకవైపు జరుగుతూనే ఉన్నది, మరొక వైపు మంత్రి గారు లేచి ఆమె కూడా మహిళలకి జ్వరాలు వస్తే మాకు వస్తుంది కదా, వాళ్ళకి వస్తే ఏమైందని అడిగారు మేడం గారు. వీళ్ళ గురించి ఏం పట్టించుకుంటారు? అంటే బాధ్యత లేనటువంటి వ్యక్తులు ఇలాగే మాట్లాడతారు. బాధ్యత ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏమి చేయగలమో అది మొత్తం చేస్తారు. ఏమీ చేయలేని స్థితిలో అట్లీస్ట్ మనుషులుగా మనం పుట్టినందుకు కన్నీళ్ళు వస్తాయి మనకి. నిజంగా మొన్న ఒక వీడియో చూశానండి, జగన్మోహన్ రెడ్డి గారిది. చిన్న పాప చూసే ఉంటారు మీరు. నాకు ఒకవైపు సరే ఓకే ఆనందం వేసింది. నాయకుడు అంటే ఇలాగే ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన. నాయకుడు అంటే అవును వస్తుంది జ్వరం, నేనేం చేయను అనేటోళ్ళు నాయకులు కాదు. ఏ స్థితిలో అయినా సరే నేనేం చేయగలను అని ఆలోచించేవాడు నాయకుడు. మీరు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మీకు అమ్మఒడి అన్నటువంటి ఆలోచన పుట్టలేదు అంటే నాయకుడి గుణాలు మీరు లేనట్టే కదా. అంతే కదా, నాయకుడి గుణాలు లేవు మీకు. నెక్స్ట్ వచ్చేసి కాపీ పేస్ట్. ఇది లోకేష్ గారికి పుట్టినటువంటి ఆలోచన అని మీరు చిన్నపిల్లలకి బళ్ళో స్కూల్లో కూర్చొని మీరు అబద్ధం చెప్పిస్తున్నారు. పిల్లలకి అబద్ధం చెప్తున్నారు. లోకేష్ గారికి పుట్టిన ఆలోచన బళ్ళో చెప్పొద్దు, బయటకన్నా పిలిచి చెప్పండి. నిజంగా దారుణం. బడి అంటే గుడితో పోలుస్తాం సార్. ఆ గుడిలో కూర్చునే మీరు సరే ఓకే, తిరుమలలో ఇంత పెద్ద అబద్ధాలు జరుగుతున్నప్పుడు ఇక బడిలో చెప్పడం పెద్ద విషయం కాదు. గుడిలోనే చెప్పినప్పుడు బడిలో చెప్పడానికి నిజంగా దారుణం సార్. ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాలా. రాజశేఖర రెడ్డి గారికి అంటే ముందు ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళా 2 సార్లు చేసిండు, మళ్ళా ఆ ఆలోచన రాలా. జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు వయసు ఉన్నటువంటి ఒక నాయకుడు, ఆ కొడుకు వయసున్న నాయకుడికి వచ్చినటువంటి ఆలోచనలు నాకు రాలా. ఎందుకు రావట్లేదు తెలుసా మీకు? ఆలోచనలు రావాలంటే ప్రజలకి మంచి చేయాలి. మంచి చేస్తున్నామని చెప్పేసి మోసం చేయదు. మనసు ఉండాలి, ఫస్ట్ మనసు మంచిగా ఉండాలా, మనం చేయాలన్నటువంటి సంకల్పం. ఈ 2 ఉంటే ఆలోచనలు వాటంతట అవే వస్తాయి. కానీ మోసం చేసేయాలి, పక్కోడిది కాపీ చేసి పేస్ట్ చేసేయాలి అన్నటువంటి ఆలోచనలు వస్తే ఎప్పుడు కూడా రాజకీయాలు నడిచినాయండి. అప్పుడు నడిచినాయి. ఇది డిజిటల్ యుగం. ఇప్పుడు రాజకీయాలు నడవవు. ఒక్క సెకండ్లో మీరు ఇక్కడ తుమ్మితే అక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మ్యాటర్, మీరు ఇక్కడ దగ్గితే అక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మ్యాటర్. అందుకే కొంత ఆలోచించి ప్రజలకి ఇచ్చిన హామీలను ఫస్ట్ పూర్తి చేసి 72,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఇవ్వండి. ఇవ్వకపోతే మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒకటి, ఎప్పుడైనా ఒక ప్రభుత్వంలో పరిశ్రమలు రావాలంటే ముందు సస్టైనబుల్ గవర్నమెంట్ ఉండాలి. వీళ్ళే రోజు స్టేజ్ మీదకి ఎక్కి ఏం చెబుతారు? మేము ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాం అంటారు. దావోస్ పోయి కూడా ఇప్పుడు మేము భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం, మీరు మాకు పరిశ్రమలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు రాయితీలు ఇస్తాం, నీళ్లు ఇస్తాం, భూములు ఇస్తాం, ఇది చెప్పాలి. వీళ్ళు ఏం చెబుతారు? దావోస్ పోయి కూడా స్వయంగా మనం 2 దావోస్ మీటింగులు చూసాం. 0 పెట్టుబడులు 2 దావోస్లో. ఏం చెప్పారు అక్కడ? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం,
ఇదిగోండి లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు అంటే వీళ్ళే కూటమిలో ఉండి వీళ్ళే కొట్లాడుకుంటున్నారు, తండ్రి ముఖ్యమంత్రి కావాలి కొడుకే కావాలని కోరుకుంటున్నాడు, అక్కడే మీటింగ్లు చెబితే వీళ్ళ గోల మనకెందుకులా అనుకుంటారు కదా. రెండో అంశం, వీళ్ళు అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసింది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడం, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను చంపేయటం, నడి రోడ్డు మీద రషీద్ వచ్చి మొదలుకొని ఇప్పుడు మొన్న చూస్తే మాజీ మంత్రులు ఇళ్ల మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులతో దాడులు, 6 గంటల పాటు అంబటి రాంబాబు గారిని హత్యాయత్నం చేసేటటువంటి ప్రయత్నం, స్వయంగా అలా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చెబుతున్నాడు నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి, స్వయంగా వాళ్ళకి అధికార పార్టీ ఎమ్మెల్యే చెబుతుంటే ఇంక వచ్చే పారిశ్రామికవేత్తకి ఏ విధమైనటువంటి భరోసా ఉంటుంది మీరు చెప్పండి. రెండోది, ఎవరైనా ఒక ప్రభుత్వం ఇక్కడ మనకు తిరుమల, ఇప్పుడు ఏ పారిశ్రామికవేత్త అయినా తిరుమల తెలియకుండా ఉండదు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త తిరుమల వెళ్లకుండా ఉండడు. అలాంటి తిరుమలలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఏంద్రబాబు ఇంత చండాలం, ఈ రాష్ట్రానికి మనం వస్తే ఏంది పరిస్థితి అని చెప్పి క్లియర్ గా, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లన్నీ చూస్తారు కదా. ఇప్పుడు బీర్లు ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు, ఏం జరిగింది బీర్లు వెళ్తా అర్థమైపోయింది కదా. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు, ఏం చేస్తాడు, ఒరే భవ్య సిమెంట్ చెట్టినాడు సిమెంట్కి ఏమైందో రేపు పొద్దున మనది కూడా అదే అనుకుంటాడు కదా. రేపు కోకో కోలా పరిస్థితి ఏంది, మహాన్ ఇస్రేల్ తెలంగాణ పోయాడు, ఎందుకు ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉందని. ఇంకెక్కడి నుంచి వస్తారు? రెండు, వీళ్ళు ఒక్కళ్ళు కాదండి మోసం, ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల్ని, ఏదైతే సచివాలయ ఉద్యోగస్తుల్ని, ఉపాధ్యాయుల్ని, అంగన్వాడీల్ని, ఆశా వర్కర్ని, ఒక్క రంగం ఉన్న అదే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రంగాలు ఐఏఎస్ ఐపీఎస్ కూడా వదిలేరు. వీళ్ళు బీహార్ పోయి పట్టుకొని వచ్చి మిమ్మల్ని కొడతామంటే ఆడికెళ్ళి బందిపోట్లు లాగా దొంగలు వస్తే ఏ రాష్ట్రం వాడు పెట్టుబడులు పెడతానికి ఇలా మొహం చూసి వస్తాడు మీరు చెప్పండి. సో ఇది క్లియర్ గా ఇక్కడ పరిపాలన జరగట్లేదు, ఇది జంగిల్ రాదు అనేది ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తకి తెలుసు. అందుకనే ఉన్నాళ్ళే పారిపోతున్నారు ఇక్కడ నుంచి, పెట్టుబడి పెట్టిని ఏది భూములు తక్కువ రేటు కట్టైనా వదిలేసి వెళ్ళిపోతున్నారు, అంత పరిస్థితి ఉంది.